అంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజం అన్నీ చూస్తుంటుంది. మనకు నచ్చినోడు ఒకటి మాట్లాడతాడు, నచ్చినోడు ఒకటి మాట్లాడతాడు. తటస్థంగా ఉండేవాడు రెండింటినీ అబ్జర్వ్ చేస్తాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడాన్ని నేను సమర్థిస్తా, అక్కడ వార్నింగ్ ఇవ్వడాన్ని సమర్థిస్తా, ఎంపీడీఓని అరెస్ట్ చేయడం గురించిను సమర్థిస్తా. ఎందుకు అంటే ఒక అహంకారంతో ప్రవర్తించే వ్యక్తి. వాస్తవంగా ఎంపీపీ కొడుకు, ఇతనే ఒకప్పుడు ఎంపీపీ అట. అయితే ఇతన్ని అప్పుడు ఏదైతే ప్రాసిక్యూషన్స్ హెడ్ కిందన, అంటే లాయర్ ఇతను, ప్రాసిక్యూషన్స్ విభాగానికి హెడ్ కింద ఇతన్ని రిక్రూట్ చేశారు. ఆ టైంలో ఆ పోస్ట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తను ఎంపీపీగా రాజీనామా చేశాడు. ఆ విషయాన్ని చెప్పకుండా రిక్రూట్ అయ్యాడు అతను. అంటే అతను మామూలుగా రిక్రూట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతని మీద ఎవరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు కోర్టులో, లేదా ఛాలెంజ్ చేశారు దీన్ని. అతను మామూలుగా అయితే ప్రాసిక్యూషన్స్కి హెడ్గా ఉండాలంటే గతంలో ప్రాసిక్యూషన్లో పనిచేసి ఉండాలి. ఇతను ఇంతకుముందు ఎప్పుడు ప్రాసిక్యూటర్గా పనిచేయలేదు, డిఫెన్స్ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. నిన్నటిదాకా ఎంపీపీగా పనిచేసిన వ్యక్తి దాన్ని తెలియనీయకుండా ఇక్కడ చేస్తున్నాడు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు అతని నియామకాన్ని రద్దు చేసింది. జగన్ హయాంలోనే రద్దు చేసింది. ప్రాసిక్యూషన్స్కి హెడ్ కింద అతన్ని నియమించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాసిక్యూటర్ నియమించే అధికారం అతనికి ఉంటుందన్నమాట అప్పుడు.